హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. పనస గింజలు ములక్కాడ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా. పనస గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఒకసారి వేగిన తర్వాత ఇంకా అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసి వేగించుకొని బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఇంకా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇంకా అందులోనే ములక్కాడ ఉడకబెట్టుకున్న పనస గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ముక్క బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందు వేస్తే పనస గింజలు మళ్ళీ ఉడకవు, అందుకనే ఉప్పు పనస గింజలు ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఎసరు మొత్తం లాగేశాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పనస గింజల ములక్కాడ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కిచెన్ డిలైట్స్.